వి బస్ లైన్ చలి ఒకటి విసిడిటి లైన్ వోల్టేజ్ కరెంట్ డిటెక్షన్ లైన్ ఒకటి, ఇంకొకటి చార్జ్ ఎల్డిఓ CHGLDO చార్జ్ ఎల్డిఓ అండ్ విసిడిటి లైన్. ఈ రెండు లైన్స్ లో కంప్లైంట్ ఉన్నా నీకు మొబైల్ ఛార్జింగ్ అవ్వదు. విసిడిటి లైన్ అలాగే చార్జ్ ఎల్డిఓ వోల్టేజ్ కరెంట్ డిటెక్షన్ లైన్ అలాగే చార్జ్ ఎల్డిఓ. ఇది వి బస్ లైన్ నుంచి డైరెక్ట్ పవర్ ఐసీకి వెళ్తుంది. వి బస్ లైన్ నుంచి ఎక్కడ డైరెక్ట్ పవర్ ఐసీ. పవర్ ఐసీలో కంట్రోల్ ఇంట్లో ఉంటుంది, కంట్రోల్ యూనిట్. ఇవి రెండు మిస్ అయినా ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు చెప్పరు పట్టించుకోరు దీన్ని, కానీ ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఐసీలోకి ఉండదు కనెక్షన్. వి బస్ లైన్ నుంచి ఇది ఏంటో వెళ్తుంది పవర్ ఐసీ. పవర్ ఐసీలో కంట్రోల్ యూనిట్ కి చార్జ్ ఎల్డిఓ అలాగే విసిడిటి లైన్ ఈ రెండు లైన్స్ చూడాలి. విసిడిటి లైన్ లో మనకి ఏం వాడతారు అంటే డివైడర్ సర్క్యూట్ వాడతారు. మళ్ళీ ఇంతకుముందు చెప్పిన డివైడర్ సర్క్యూట్ ఉంది కదా, ఈ డివైడర్ సర్క్యూట్ ఇక్కడ కూడా ఉంటుంది. ఏం చెప్తున్నది వి బస్ లైన్ నుంచి డైరెక్ట్ పవర్ ఐసీ. ఓకేనా, ఒకసారి చూడండి ఇక్కడ ఇదేనా కనెక్టర్, ఒకటే కనెక్టర్ ఉంది కదా. సో దీంట్లోనే ఏమున్నది B2B అండ్ డిస్ప్లే రెండు ఒక దాంట్లో ఉన్నాయి కదా. సో ఇప్పుడు J3001 ఇక్కడ చూడండి కావాలంటే ఇదే కదా. లాస్ట్ పిన్ ఏంటి మనకు వి బస్, అవునా. సో ఇక్కడ స్కెమ్టిక్స్లోకి వెళ్ళినా, నేను లేఅవుట్లోకి వెళ్ళినా J3001 స్కెమ్టిక్స్లో J3001. ఓకే, ఈ రెండు లైన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది అంటే ఎప్పుడైనా కూడా ఈ రెండింటిలో ఏ ఒక్క కాంపోనెంట్ మిస్ అయినా కూడా మీకు ఛార్జింగ్లో ఇష్యూస్ వస్తాయి, ఎర్రర్ ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇటు సైడ్ గ్రౌండ్ ఉంది అంటే ఇటు సైడ్ ప్లస్, ఇదే కదా. వి బస్ ఇలా వెళ్తుంది అని అంటే కనెక్టర్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడాలి. ఇక్కడ చూడండి వి బస్ ఇక్కడ క్లిక్ చేసిన నెక్స్ట్ ఎక్కడికి వచ్చింది ఓవిపి ఐసీకి వస్తుంది. ఓవిపి ఐసీకి వస్తుంది, అవునా. ఓవిపి ఐసీకి వచ్చిన తర్వాత ఈ పేరు చూడండి వి బస్ _ ఇన్ అని ఉంది. ఓవిపి నుంచి బయటకు వెళ్తే డైరెక్ట్ మళ్ళీ ఏమొచ్చింది వి బస్ అని వచ్చింది. మళ్ళీ మనం దీన్నే సెర్చ్ చేయద్దిగా, పేరు కొంచెం మారిద్ది. మళ్ళీ నాకు కావాల్సింది ఏంటిది వి బస్. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్తుందో చూడండి ఇక్కడ చూడండి వి బస్ లైనే కదా. వి బస్ నుంచి ఇలా చూడండి ఒకసారి, ఇలా వచ్చిందా విసిడిటి వోల్టేజ్ కరెంట్ డిటెక్షన్ లైన్. దేనికి వస్తుంది చూడు కంట్రోల్ యూనిట్. U201 అనేది పవర్ ఐసీ కదా, అందులో ఎందులో ఉంది కంట్రోల్ యూనిట్. ఈ రెండు లైన్స్ కూడా ఇంపార్టెంటే, ఓకేనా. ఇక్కడ చూడండి అలాగే చార్జ్ ఎల్డిఓ చూడండి ఉందా, ఇక్కడ చూడండి చార్జ్ ఎల్డిఓ. సో డివైడర్ సర్క్యూటా కాదు, ఇది డివైడర్ సర్క్యూట్. సో ఇక్కడ ఇది చూడండి వి బస్ లైన్ వస్తుంది. ఈ రెసిస్టర్ నుంచి వెళ్ళి ఇంకో రెసిస్టర్ ఎన్టీసీ రెసిస్టర్, ఈ రెండింటి మధ్యలో నుంచి వెళ్ళి వోల్టేజ్ ఇలా వెళ్తుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ చూడండి ఎంత ఉంది, ఇది 39K. ఎంత ఇక్కడ 330K. ఇక్కడ వోల్టేజ్ ఎంత 5 వోల్టేజ్. ఒకసారి క్యాల్కులేట్ చేయండి. ఇప్పుడు మన ఫార్ములా ప్రకారం వోల్టేజ్ అవుట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ 5 వోల్టేజ్ కదా. 5 R2 ఇవ్వాలి. ఇక్కడ R2 వచ్చేసి ఎన్టీసీ కదా, వాల్యూ ఎంత 39K. అంతేనా. వోల్టేజ్ ఇన్ ఇంటూ R2 బై R1 ఎంత 330 ప్లస్ 39. ఇప్పుడు క్యాల్కులేట్ చేయండి ఒకసారి. క్యాల్కులేటర్ చేయండి. 5 × 39 బై 300 రెండు ప్లస్ చేయండి ఎంత అవుతుంది 369. 5 × 39 బై 369 ఎంత 0.5. ఇక్కడ రావాల్సిన వోల్టేజ్ ఎంత యావరేజ్ గా దేనిపైన ఈ విసిడిటి లైన్ పైన, ఏ లైన్ పైన విసిడిటి లైన్ పైన. ఒకవేళ రెసిస్టర్ పోయిందా వోల్టేజ్ ఎంత వెళ్తుంది డైరెక్ట్ 5 వోల్టేజ్ వెళ్తుంది. 0.5 వెళ్ళేది ఎంత వెళ్తుంది 5 వోల్టేజ్. మళ్ళీ నీకు ఛార్జింగ్ లో కంప్లైంట్ వస్తుంది. సో ఈ రెండు కూడా చూసుకోవాలి. దేని నుంచి వెళ్తుంది వి బస్ లైన్ నుంచి పవర్ ఐసీ కనెక్షన్ ఉంటుంది. ఏ లైన్ అది విసిడిటి లైన్ ఒకటి, అలాగే చార్జ్ ఎల్డిఓ. విసిడిటి చార్జ్ ఎల్డిఓ ఈ రెండు లైన్స్ కూడా చూసుకోండి. VQICలో ఈ రెండు లైన్స్ వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ది మీడియాటెక్ మొబైల్స్లో ఈ రెండు లైన్స్ కనెక్షన్ ఉంటుంది.
VCDT అండ్ చార్జ్ LDO. ఎక్కడి నుంచి ఉంటుంది ఈ మ్యాప్ ఇలా వేసుకొని మీకు అర్థమవుతుంది. VBOS నుంచి వెళ్ళి పవర్ ఐసీలో కంట్రోల్ యూనిట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్వరు చేయలేరు ఇది ఎవ్వరితో కూడా. ఎంత పెద్ద టెక్నీషియన్ అయినా దీన్ని పట్టించుకోడు. దీంట్లోకి వస్తారు అన్నీ చూస్తారు కానీ దాంట్లో మనం పట్టించుకుంటారా? VBOS లైన్ ఒకటే చూస్తారు. మన VBOS లైన్ ఇందులో చూసినప్పుడు ఇలా చూడు, హార్డ్వేర్ సెక్షన్లోకి వెళ్తే చూడు డైరెక్ట్ ఇలా వెళ్తుంది. మిగతా లైన్ చూపెడుతుందా? VBOS లైన్ చూడు, ఈ చార్జ్ LDO ఇది చూపెడుతుందా? చూపెడతలేదు. చూపెట్టాలంటే దేంట్లో? స్కెమాటిక్స్లో. ఓకేనా? సో అది అర్థమైన వరకు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అర్థం కాకపోతే ఏం టెన్షన్ లేదు, మీరు హార్డ్వేర్ సొల్యూషన్ ద్వారా అయినా రిపేర్ చేయండి. దాని తర్వాత అప్డేటెడ్ క్లాసెస్లో మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. పిన్ టు పిన్ అప్పుడు మీరు కంప్లైంట్ వచ్చిన మొబైల్ పైన కూడా అప్పుడు మీరు చెక్ చేసుకుంటే మీకు కొన్ని విషయాలు తెలియదు కదా, అప్పుడు పిన్ టు పిన్ చెక్ చేయొచ్చు. ఓకేనా? ఇబ్బంది ఏం లేదు.